'భయ్' ది గౌరవ్ తివారీ మిస్టరీ. నియర్లీ 3 ½ to 4 అవర్స్ రన్ టైమ్‌తో అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్‌లో హిందీ లాంగ్వేజ్‌తో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ఫస్ట్‌లీ మీకు చెప్పాలి అంటే గౌరవ్ తివారీ గారు ఇండియాలో ఫస్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఆయన లైఫ్, ఆయన డెత్ చుట్టూ ఉన్న మిస్టరీ మీదే ఈ వెబ్ సిరీస్ బేస్ అయింది. మీకు గనుక హిందీ కొంచెమైనా అర్థమవుతే ఈ సిరీస్ ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది? చూడాలా లేదా? తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌పి అండ్ మీరు చూస్తున్నారు ఎంటర్‌టైన్‌మెంట్ రియల్ అడ్డా, ఆర్‌పి ఫిల్మీ అడ్డా. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ లేకున్నా కూడా ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ గౌరవ్ తివారీ గురించి కొంచెమైనా అందరం తెలుసుకోవాలని అంతే. ముందుగా సోది లేకుండా సిరీస్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్. ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం 53 మినిట్స్ ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కంప్లీట్ సిరీస్ చూడటానికి మీకు ఆల్మోస్ట్ 3 ½ to 4 అవర్స్ టైం కావాలి. ఈ సిరీస్ ని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నో బోల్ సీన్స్, నథింగ్ డిస్టర్బింగ్, సో సేఫ్ టు వాచ్. ఇప్పుడు గౌరవ్ తివారీ గురించి ముందే చెప్పినట్టు ఆయన్ని ఇండియాస్ ఫస్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా కన్సిడర్ చేస్తారు. అంటే భూతాలు, ఆత్మలు, సూపర్ న్యాచురల్ కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేసే పర్సన్. అతని డెత్ ఇప్పటికీ ఒక బిగ్ మిస్టరీగానే ఉంది. అతను చాలా సార్లు ఆత్మలతో కనెక్ట్ అయ్యాడు, ఎన్నో కేసెస్ ఇన్వెస్టిగేట్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ లో అలాంటి చాలా ఎక్స్పీరియన్సెస్ ని చూపించారు. తన లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసి తీశారు కనుక అక్కడక్కడ డాక్యుమెంటరీ టైప్ ఫీల్ వస్తుంది. సిరీస్ లో చూపించే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ టైంలో గౌరవ్ తివారీ ఒక సూపర్ న్యాచురల్ సైకిల్ లో ఇరుక్కుంటాడు అండ్ ఈవెన్చువల్లీ ఆయన మిస్టీరియస్ డెత్ జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ మిస్టరీ ఏంటి? ఆయన డెత్ ఎలా జరిగింది? మర్డరా, యాక్సిడెంటా, లేదా సూపర్ న్యాచురల్ రీజనా? ఈ మిస్టరీ బిహైండ్ ట్రూత్ తెలుసుకోవాలి అంటే సిరీస్ చూడాల్సిందే. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ సిరీస్ లో టాప్ లెవెల్ మిస్టరీ ఉంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ లో అయితే గూస్ బంప్స్ గ్యారంటీడ్. హారర్ ఆస్పెక్ట్ గురించి చెప్పాలంటే కంప్లీట్ సిరీస్ లో కాదు కానీ కొన్ని ప్లేసెస్ లో హారర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. చీప్ జంప్ స్కేర్స్ కాకుండా స్లో సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేస్తారు. అండ్ ఒక్క విషయం ముందే చెప్పాలి, మీరు ఎక్స్ట్రీమ్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే అంటే భయంతో వణికిపోయేలా, హార్ట్ బీట్ పెరిగేలా ఉంటుందా అంటే అలా కాదు. కానీ ఒక స్ట్రాంగ్ హారర్ అట్మాస్ఫియర్ మాత్రం క్రియేట్ చేస్తుంది. చూస్తూ ఉండగానే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే దీని ప్లస్ పాయింట్. ఎపిసోడ్స్ కూడా చిన్నవే కావడం వల్ల బోర్ అనిపించదు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడితే స్క్రీన్ ప్లే బాగుంది, టైట్ గా ఫాస్ట్ పీస్ గా ఉంటుంది. కానీ నన్ను పర్సనల్లీ ఒక్కటి డిసప్పాయింట్ చేసింది, అదే క్లైమాక్స్. లాస్ట్ ఎపిసోడ్ లో ఒక పెద్ద మిస్టరీ రివీల్ అవుతుందని అనుకుంటాం, కానీ అది ఓపెన్ చేయరు. ఎందుకంటే అది సీజన్ 2 కోసం వదిలేశారు. సో ఫస్ట్ సీజన్ చూసాక కూడా అసలు మిస్టరీ ఏమిటి అన్న ఫీల్ పూర్తిగా క్లియర్ అవ్వదు. ఇది నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ మోడరేట్, ఓకే, వన్ టైం వాచ్. హర్రర్ వెబ్ సిరీస్, మూవీస్ ఇష్టపడే వారికి, స్పెషల్లీ నాలాంటి వారికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటే కాస్త అండర్ వెల్మింగ్ అనిపించవచ్చు. కానీ టోటలీ బ్యాడ్ మాత్రం కాదు. అసలు ఇండియాస్ ఫస్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ జీవితం చూడటమే ఒక క్యూరియాసిటీ. అతను ఎంత హారర్ ఎక్స్పీరియన్స్ చేశాడు, ఏం చేశాడు అన్నది చూడడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే స్టోరీ స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఇక్కడే ఆపేస్తున్నాను. ఫైనల్ వర్డిక్ట్, అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్ లో అవైలబుల్ ఉంది. వన్ టైం వాచ్ గా మాత్రం డెఫినెట్లీ చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.